హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా ఇది. అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అయితే కళ్ళు కాయలు కాసేలాగైతే వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ వెయిటింగ్ అయితే త్వరలోనే తెర అయితే పడబోతుంది. December 31st నైట్ రాత్రి 12 గంటలకైతే, అంటే మన January 1st కొత్త సంవత్సరం అన్నమాట. అప్పుడైతే కరెక్ట్ గా ఆ టైంకి హరిహర వీరమల్లు సినిమాలో నుండి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో అయితే వీళ్ళైతే ఉన్నారంట. మామూలుగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఒక రేంజ్ లో చేసుకుంటారు. అందులోనే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఈసారి మరింత పెంచడానికి హరిహర వీరమల్లు సినిమాలో పాట అయితే రిలీజ్ అవుతుంది. అందులోనూ ఆ పాట పాడింది పవన్ కళ్యాణ్ గారే కాబట్టి స్కై ఈజ్ ద లిమిట్ అన్నమాట. అవును, మీరు విన్నది నిజమే. పవన్ కళ్యాణ్ గారే హరిహర వీరమల్లు సినిమా నుండి రాబోయే ఫస్ట్ సింగిల్ అయితే పాడింది అయితే ఆయనే. అందులోనూ ఈ పాట డిఫరెంట్ లాంగ్వేజెస్ లో అయితే రిలీజ్ అవబోతుంది. నాకు తెలిసి మన తెలుగు వర్షన్ ఒకటే పవన్ కళ్యాణ్ గారితో అయితే పాటించుంటారని నేనైతే అనుకుంటున్నా. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఆల్రెడీ మనకైతే ప్రకటించారు. March 28న ఈ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. ఈ కొత్త సంవత్సరం నుంచి, అంటే ఇప్పుడు January 1st కి అయితే పాట రిలీజ్ అయింది అనుకోండి, నెక్స్ట్ మన పండగ ఒక అప్డేట్, అలా వరుస పెట్టి అప్డేట్స్ అయితే రిలీజ్ వరకు అయితే వస్తూనే ఉంటాయి. ఇంక ఇది పక్కన పెడితే మన క్రిస్మస్ రోజు మన మెగాస్టార్ చిరంజీవి గారివి కొత్త పిక్స్ అయితే రిలీజ్ అయినాయండి. నిజంగా అసలు ఆయన ఏజ్ 60+ అంటే అసలు ఎవడో నమ్మడు. ఆ పిక్స్ చూసిన తర్వాత ఏదో 30s లోనో 40s లో ఉన్నట్టయితే ఉన్నాడు. అసలు ఎక్సలెంట్ లుక్స్ అంతే. అసలు నిజంగా ఈ ఏజ్ లో ఆ డెడికేషన్ కి, ఆ మెయింటెనెన్స్ కి నిజంగా చిరంజీవి గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నిజంగా అదిరిపోయాడు అంతే. ఇంకా విశ్వంబర సినిమా అప్డేట్స్ విషయానికి వస్తే, ఆ సినిమా అప్డేట్స్ అయితే ఇప్పుడప్పుడే రావు. జనవరి అయితే అవ్వాలి. ఏదో చిన్న అప్డేట్స్ వస్తాయి కానీ ఇప్పుడు సాంగ్స్ లాంటివి అయితే మాక్సిమం జనవరి అయితే దాటాలంట. అలాగే May 9న విశ్వంబర సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి అయితే సన్నాహాలు అయితే చేస్తున్నారు. May 9th అనేది మన మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే చాలా కలిసి వచ్చిన డేట్ అనమాట. ఈ మాట నేను ఎందుకంటానయ్యా అంటే, అంతకు ముందు అదే డేట్ న జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అయితే రిలీజ్ అయ్యి నిజంగా సెన్సేషన్ అయితే క్రియేట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది ఆ సినిమా. ఇప్పుడు సేమ్ అదే అలాంటి జోనర్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ విశ్వంబర ఖచ్చితంగా అదే తారీఖును రిలీజ్ చేసే ప్లాన్లు అయితే ఉన్నారు. సినిమా అవుట్పుట్ మీద అయితే వాళ్ళైతే కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. కానీ VFX పనులు అయితే మళ్ళీ కొన్ని అయితే రీడిజైన్ అయితే చేస్తున్నారు, చెయ్యాలి కూడా. సరే, క్లాస్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి.